ఈరోజు నీ జీవితంలో నిన్ను హేళన చేసేవాళ్ళు ఉన్నారా? ఖచ్చితంగా ఉంటారు. పట్టించుకో మాకు, నీ పనేది నువ్వు చేసుకుంటూ ముందుకెళ్ళు. నిర్నిమిత్తంగా నీకు హాని తలపెట్టాలి, నిర్నిమిత్తముగా నీకు కష్టాన్ని తలపెట్టాలి, నిర్నిమిత్తముగా నువ్వు చేసే పనిని చేయకుండా ఆపేసేయాలి, నీ ప్రయత్నాన్ని ఆపేసేయాలి అని ప్రయత్నం చేసే శత్రువులు ఉంటారు. ఒకవైపు ప్రార్థన చేయి, మరోవైపు నీ పని కానీ ఆపమాకు. హేళనకు నువ్వు లొంగకపోయినా, బెదిరింపులకు నువ్వు లొంగకపోయినా సైతాను మౌనంగా ఉండడో. నీ చుట్టూ ఉన్న వారిలో నుండి ఎవరో ఒకరిని లేవనెత్తుతాడు, నిన్ను నిరుత్సాహపరచడానికి, నీ విశ్వాసాన్ని నీరుగార్చడానికి. ఈరోజు ఒకసారి నీ సమస్యను గూర్చి ఆలోచించు. తీర్చుకోగలవా? అయితే చింతించు మాకు. తీర్చుకోలేవా? నీకోసం చింతించే దేవుడు ఉన్నాడు, ఆయన చేతిలో పెట్టు. మీ చింత యావతో నా మీద వేయండి. నేను మీ గురించి చింతిస్తున్నాను. మన గురించి ఆలోచించేవాళ్ళు లోకంలో ఎవరు ఉండకపోవచ్చు, కానీ నీ గురించి నా గురించి ఆలోచించేవాడు ఉన్నాడో. ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన చేతిలో నీ సమస్య పెట్టు, ఖచ్చితంగా పరిష్కరిస్తాడు. నువ్వు అనుకున్న సమయంలో కాకపోవచ్చు, దేవుడు నిర్ణయించిన సమయంలో సంపూర్ణంగా నీ సమస్యను ఆయన పరిష్కరిస్తాడో.